ఈరోజు హైదరాబాద్‌లో బోనాలనమాట. అమ్మవారి పండగ గదా! కొంచెం స్పెషల్‌గా రెడీ అవ్వాలని జెప్పేసి స్పెషల్‌గా రెడీ అయ్యున్నా. ఎందుకంటే అమ్మ చీర అండి. అమ్మవారి పండగ కదా! అమ్మ చీర అయితే కట్టుకున్నా. అందులో బోనాల పండగ. అమ్మకైతే అమ్మవారొస్తారు. అందుకే స్పెషల్‌గా ఉండాలని ఈరోజు ఈ చీరనైతే కట్టుకున్నా. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ చీర అమ్మ ప్రధానం చీర. పెళ్లి చీర అనమాట. చాలా 28 ఇయర్స్ నుంచి ఇలానే అందంగా పెట్టుకుందంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆమె కూతురుగా నేనిప్పుడు ఈ చీరను కట్టుకున్నా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మ చీర కదా! కొంచెం స్పెషల్‌గా ఉన్నాను. అందులోనూ అందంగా, కళగా గూడా ఉన్నాను. ఈరోజు అమ్మవారి దగ్గరికెళ్ళేసి నా వంతుగా నేను ఎటువంటి కోరికలైతే కోరుకోనండి. ఎక్కువ అమ్మ గురించే కోరుకుంటా. అమ్మ ఎప్పుడు ఏ పని చేసినా హ్యాపీగా ఉండాలి. అమ్మ ఆరోగ్యం బావుండాలని చెప్పేసేసి ఫస్ట్ దేవుడినైతే కోరుకొనొస్తాను. నా దగ్గరికి రావడానికి కుదరలేదండి. తొందరలో అమ్మ నా దగ్గరికి రావాలని చాలా చాలా కోరుకుంటున్నాను గానీ, ఆ టైం ఎప్పుడొస్తదో మరి నాకు తెలీదు. అమ్మకి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చి కొంచెం పంపించాలి అనైతే చాలా అనిపిస్తది. కానీ కుదరట్లేదు. ఆ అమ్మ దయ ఉంటే ఎప్పుడొస్తదో ఏంటో నాకైతే తెలియట్లేదు. అమ్మ దయ అయితే అమ్మ పైన చాలా ఉండాలని మనసారా కోరుకుంటున్నా.